హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటో చూద్దాము. మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం, ఓకేనా? సో జనరలీ మీ పాస్ట్లో ఎలా ఉండింది, ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో మీకు ఎలాంటి చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ రీడింగ్లో తెలుసుకుందాం, ఓకే? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30 to 40% మినిమం మీకు రెజనేట్ అయ్యింది అంటే ఇది మీ వీడియో, ఇది మీ స్టోరీ. లేదు అంటే ఇది మీ వీడియో కాదు, జస్ట్ స్కిప్ చేసేసేయండి, ఓకే? అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియోస్ అండ్ ఛానల్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఓకే? అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, సో అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి, ఓకే? అండ్ మీకు ఎలాంటి రీడింగ్స్ ఇంకా కావాలో అది కూడా నాకు షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో, సో దట్ నేను ఆ రీడింగ్స్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో చూద్దాము మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్, మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది అని, ఓకే? ఫస్ట్ నేను మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ తీస్తాను. సో మీకు అది రెజనేట్ అయితే మీ పార్ట్నర్ది కూడా మీకు రెజనేట్ అవుతుంది, లేదు అంటే కాదు, ఓకే? సో అది ఒక కన్ఫర్మేషన్గా మీరు చెక్ చేసుకోవచ్చు. Universe, please keep the reading for my collective about their past, present and future. Okay, my past, present and future. Ace of Cups, bottom of the deck is okay. ఓకే, సో మీ పాస్ట్ వచ్చేసి చాలా 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 పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు. పాస్ట్లో చాలా బ్యాక్ స్టాబింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, లైక్ మిమ్మల్ని ఎవరో చీట్ చేశారని, మీ ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేయది జరిగింది, దానివల్ల మీరు చాలా చాలా నెగిటివ్ ఎనర్జీస్లో ఉన్నారు, చాలా బాధపడ్డారు, పెయిన్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు, చీటింగ్ జరిగింది అనే ఒక డిప్రెషన్లో ఉన్నారనమాట. సో మీకు ఏదో చీటింగ్ జరిగింది అనేది మీకు చాలా స్ట్రాంగ్గా ఉండిపోయింది పాస్ట్లో. సో అందుకని మీరు చాలా 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 ఓవర్ థింక్ చేశారు, చాలా లైఫ్ కొలాప్స్ అయిపోయింది అనే ఒక ఇదిలో ఉంది. బికాజ్ మీరు ఒక న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఒక కైండ్ ఆఫ్ ఒక స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, మీ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్, ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ అవి ఏం జరగలేదు పాస్ట్లో. సో మీరు ఏంటి అంటే చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్కి వెళ్ళిపోయారు, చాలా నెగిటివ్ ఎనర్జీస్కి వెళ్ళారు, చాలా చాలా ఇంకా లైఫ్ అయిపోయింది ఇక్కడితో అన్నంత పెయిన్ని మీరు కాజ్ అయిందనమాట మీకు అయిన సిచ్యువేషన్స్. సో పాస్ట్ ఈజ్ వెరీ 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 పెయిన్ఫుల్ మీకు చెప్పాలి అంటే. అండ్ ప్రజెంట్ వచ్చే వరకు పాస్ట్లో మీకు ఏదైతే పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయో అవి ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి అనమాట. బికాస్ ప్రజెంట్లో కూడా మీరు ఇంకా బాధపడుతున్నారు, ఇంకా ఏడుస్తున్నారు, మీకు అసలు కళ్ళకి ఏమీ కనిపించట్లేదు అనమాట, ఒక పెయిన్ తప్ప. అంటే మీ లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయింది, మీ పర్సన్తోనూ ఉన్న రిలేషన్షిప్ అంతా స్పాయిల్ అయిపోయింది అనే ఒక ఎనర్జీలో మీరు ఉన్నారనమాట. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు, రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరే. అంటే సంథింగ్ హ్యాపెండ్, మీకు మీ పర్సన్కి మధ్యలో ఒక డిస్టెన్స్ వచ్చిందా, సపరేషన్ వచ్చిందా, గొడవలు వచ్చాయా, కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయా, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయా, ఏదైనా అయ్యొచ్చు, అది బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్. సో ఆ సిచ్యువేషన్ వల్ల మీరు ప్రజెంట్ కూడా బాధపడుతున్నారు, ప్రజెంట్ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు, ప్రజెంట్ ఆ డిప్రెషన్లోనే ఉన్నారు. సో చెప్పాలి అంటే పాస్ట్లో మీ సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రజెంట్లో కూడా అలాగే ఉంది మీ సిచ్యువేషన్, బికాస్ ఏం చేంజ్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, పాస్ట్ అంటే ఎన్నో రోజులు అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట. మీ సిచ్యువేషన్ని బట్టి మీరు ఒక పర్టికులర్ పర్సన్ గురించి, పర్టికులర్ రిలేషన్షిప్ గురించి థింక్ చేస్తుంటే అవి రీసెంట్ పాస్ట్ కనెక్ట్ అవ్వచ్చు, లైక్ కొన్ని డేస్ బిఫోర్ కూడా కనెక్ట్ అవ్వచ్చు, ఓకేనా? సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్.
మీకు ఉన్న కరెంట్ సిచ్యువేషన్తో ఎనర్జీస్ వస్తాయన్నమాట. సో పాస్ట్లో మీరు ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ పెయిన్ఫుల్ ఎనర్జీస్లోనే ఉన్నారు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ యువర్ ఎనర్జీ. ఓకేనా, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. పాస్ట్లో ఎంతైతే బాధపడ్డారో, ఎంతైతే బ్యాక్ స్టాపింగ్ ఎనర్జీస్, పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయో ఇప్పుడు అంతే పెయిన్ఫుల్ ఎనర్జీస్, అంతే రిస్ట్రిక్టెడ్ ఎనర్జీస్, అంతే ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు ఫ్యూచర్ చూస్తే ఫ్యూచర్ ఈజ్ లైక్ మీరు ఒక హోప్తో, ఒక చేంజ్ వస్తుంది అనే ఒక గట్టి నమ్మకంతో మీరు వెయిట్ చేస్తుంటారు. అండ్ ఆల్సో మీరు ఒక డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటారనమాట. ఓకేనా, సో ఆ డెసిషన్ మీ రిలేషన్షిప్లో గ్రోత్ కోసం, రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ చేయడం కోసము, అండ్ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకురావడం కోసము మీరు ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మీరు ఒక డెసిషన్ తీసుకొని వెయిట్ చేస్తుంటారు. కరెక్ట్ టైం కోసం, కరెక్ట్ సిచ్యువేషన్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారనమాట. సో ఫ్యూచర్ వచ్చేసి మీరు ఒక హోప్ తోటి, ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒక మంచి స్టెబిలిటీ వస్తుంది, గ్రోత్ వస్తుంది రిలేషన్షిప్లో అనే దాంతో మీరు ఉంటారనమాట. బట్ స్టిల్ ఇంకా కూడా క్లారిఫై చేద్దాము, అసలు పాస్ట్ ఎందుకు అలా ఉంది, ప్రజెంట్ ఎందుకు అలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని. ఇది వచ్చేసి ఓవరాల్ ఎనర్జీస్, బట్ విల్ క్లారిఫై. ప్లీజ్ క్లారిఫై past, present, future of my collective. Please clarify. 8 of Pentacles, 7 of Pentacles, Knight of Pentacles, Page of Pentacles, Ace of Cups, the Devil, okay, and 6 of Wands. Okay, సో ప్రజెంట్లో ఏంటి అంటే మీరు ఫ్యూచర్ కోసం ఏదో చేయాలి, ఫ్యూచర్ కోసం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఫ్యూచర్లో ఒక స్టెబిలిటీ రావాలి అని మీరు ఏదో మీ సైడ్ నుంచి మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు, చాలా వెయిట్ చేశారు, చాలా హోప్తో ఉన్నారు, బట్ అది జరగలేదు. అందుకే మీకు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ పాస్ట్లో ఉన్నాయి. ఓకే, అండ్ ప్రజెంట్లో వచ్చేసి ఇంకా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఎందుకున్నారంటే మీరు మెల్లిగా పాస్ట్లో మీరు ఏదైతే ఒక ఎఫర్ట్స్ పెట్టారో దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఇంటెన్షన్తో మీరు ఉన్నారు. ఒక న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు చేయాల్సిన ఎఫర్ట్స్ కూడా మీరు పెడుతున్నారు, బట్ అది జరగట్లేదు. అందుకని మీరు ఇంకా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. మీకైతే ఓవరాల్గా ఒక న్యూ బిగినింగ్ కావాలి అని ఇప్పటికీ ప్రజెంట్లో వెయిట్ చేస్తున్నారు, బట్ అది జరగట్లేదు. అందుకనే మీరు పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఫ్యూచర్ వచ్చేసి మీకు ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ కావాలి. ఎందుకు అంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, చాలా అబ్సెసివ్గా, చాలా అట్రాక్టెడ్గా మీ పర్సన్తో మీరు ఉన్నారు. అందుకే ఏదేమైనా పర్లేదు, ఒక నేను యాక్షన్ తీసుకోవాలి, నేను ఏదైతే అనుకున్నానో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, సో దట్ నాకు ఒక సక్సెస్ వస్తుంది, గ్రోత్ వస్తుంది అని చెప్పి మీరు వెయిట్ చేస్తున్నారు. లిటరలీ కొంతమంది అయితే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్తో న్యూ బిగినింగ్ అవ్వాలి అని. సో అందుకని మీరు చాలా ఫ్యూచర్లో చాలా అబ్సెసివ్గా ఉంటారు, చాలా ఫోకస్డ్గా, చాలా ఖచ్చితంగా నేను ఈ పర్సన్ నా లైఫ్లోకి తెచ్చుకోవాలి అనే ఒక ఇదితోటి మీరు స్టెప్స్ వేస్తారు. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, బట్ ఆ వెయిటింగ్ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి వెళ్ళి యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ సక్సెస్ ఈజ్ దేర్ ఫర్ యూ. మీకు ఒక సక్సెస్, మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఓకే, సో అది వచ్చేసి మీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఇప్పుడు మీ పార్ట్నర్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చూద్దాము. సో ఇది మీకు రెజనేట్ అయితే మీ పార్ట్నర్ ఎనర్జీస్ కూడా రెజనేట్ అవుతాయి. ఓకే, సో చూద్దాం. Universe, please give the reading for my collective partner, past, present, future. Knight of Swords, 6 of Swords, the Moon, and King of Pentacles. Okay, సో ఇక్కడ ఏంటి అంటే మీ ప్రజెంట్ మీ పార్ట్నర్ పాస్ట్లో చాలా చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారనమాట. అంటే ఒక మంచి ఎనర్జీలో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనే ఒక ఇదిలో మీ పర్సన్ ఉన్నారు. చాలా ఎలా అంటే చాలా ఫాస్ట్గా కమ్యూనికేషన్ చేయడం, చాలా ఫాస్ట్గా ఎంతూజియాజంతో ఎనర్జీస్ మీ పర్సన్కి ఉన్నాయన్నమాట. బికాజ్ మీ పర్సన్కి కూడా ఒక స్టెబిలిటీ కావాలి, ఒక గ్రోత్ కావాలి రిలేషన్షిప్లో. సో పాస్ట్లో అయితే ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవడమో, లేకపోతే మీతో కమ్యూనికేట్ చేయడమో, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ ఇవ్వడము లాంటిదైతే మీ పర్సన్ చేశారు. సో పాస్ట్లో
ఈ పర్సన్ పాజిటివ్గానే ఉన్నారు. బట్ ప్రజెంట్ వచ్చే వరకు మీ పర్సన్ కొంచెం సాడ్ ఎనర్జీలో ఉన్నారు. లైక్ ఎలా అంటే మూవ్ ఆన్ అయిపోదాము, వాక్ అవే చేసేద్దాము ఈ రిలేషన్షిప్ నుంచి అనే ఒక ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ కొంతమందిలో అయితే సరే పాస్ట్లో ఏదైనా అవ్వనివ్వండి, పాస్ట్లో తను ఒక యాక్షన్ తీసుకున్నారు కాబట్టి మేబీ ఆ యాక్షన్ కరెక్ట్గా రాలేదేమో మీ సైడ్ నుంచి, అందుకని కొంతమంది వాక్ అవే చేస్తున్నారు. బట్ కొంతమంది మాత్రం ఓకే ఫైన్, ఫ్యూచర్ కోసం ఇంకా ఒక మంచి స్టెప్ వేద్దాము, ఫ్యూచర్ కోసం ఒక ట్రై చేద్దాము నా సైడ్ నుంచి అనే ఒక ఎనర్జీలో కూడా కొంతమంది ఉన్నారనమాట. బికాజ్ ఓవరాల్గా మీ పర్సన్కి కూడా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి, ఒక స్టెబిలిటీ తీసుకురావాలి, గ్రోత్ తీసుకురావాలి, హ్యాపీగా ఒక న్యూ బిగినింగ్ చేయాలనే ఉంది. ఇద్దరికీ న్యూ బిగినింగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, స్టెబిలిటీ తీసుకురావడానికి వెయిట్ చేస్తున్నారు. బట్ డ్యూ టు మీ సిచ్యువేషన్స్ వల్ల మీరేమో చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, మీ పర్సన్ ఏమో గివప్ ఇచ్చేసే ఇదిలో ఉన్నారు. ఓకే, అండ్ ఫ్యూచర్లోకి వచ్చేసరికి మీ పార్ట్నర్ చాలా చాలా డిప్రెస్డ్గా ఉంటారు, చాలా డిప్రెషన్ ఫీల్ అవుతారు, పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఫీల్ అవుతారు, ఓవర్ థింక్ చేస్తారు. అండ్ ఇంకొక ఎనర్జీ ఏంటంటే ఎవరికైనా మీ పార్ట్నర్ మదర్స్ ఎవరైనా మీ రిలేషన్షిప్కి అడ్డు చెప్తున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ ఆ భయం అయితే మీ పర్సన్కి ఉందన్నమాట. అందుకనే మీ పర్సన్ చాలా డిప్రెషన్గా ఉంటారు. బికాస్ మీకేమో న్యూ బిగినింగ్ కావాలి, మీకేమో ఒక ప్యాషనేటెడ్ లైఫ్ మీ పర్సన్తో స్టార్ట్ చేయాలని ఉంది. బట్ ఎక్కడో మీ పర్సన్కి అది పాసిబుల్ అవ్వదేమో అన్న భయాలు కూడా ఉన్నాయి, అందుకే తను ఓవర్ థింక్ చేస్తున్నారు. ఓకే, సో క్లారిఫై చేద్దాం మరి. Universe, please clarify the past, present, future for my collective partner. Death, 7 of Wands, Ace of Wands, Chariot, 7 of Swords, 3 of Pentacles, 6 of Cups. ఓకే, సో ఇక్కడ పాస్ట్లో ఏంటి అంటే మీ పర్సన్ ఒక ట్రాన్స్ఫార్మ్ అనేది అయ్యారనమాట. మీ రిలేషన్షిప్ ఇంపార్టెన్స్ తెలుసుకోవడము, మీ రిలేషన్షిప్లో మీరు తనకి చాలా ఇంపార్టెంట్ అని రియలైజ్ అవ్వడము, దానివల్ల ఈ సిచ్యువేషన్ని, ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పి మీ పర్సన్ మీతో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు. కొంతమందికి కాంటాక్ట్ కూడా చేశారు, మాట్లాడడానికి ట్రై చేశారు. మీకు కొంచెం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తను హింట్ ఇవ్వడము, లేకపోతే నువ్వు అంటే ఇష్టం అని చెప్పడానికి ట్రై చేయడము ఈ పర్సన్ అయితే చేశారు. సో అది మాత్రం ష్యూర్, తన పాస్ట్లో తన చేయాల్సిన ఎఫర్ట్స్ అయితే తను పెట్టారు. సో ప్రజెంట్లో ఈ పర్సన్ ఎందుకు డిసప్పాయింటెడ్గా ఉన్నారంటే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో న్యూ బిగినింగ్ కావచ్చు, ఒక ప్యాషనేటెడ్గా మీతో గ్రోత్ తీసుకురావాలి అన్నారో అది జరగలేదు, అందుకని వాక్ అవే చేశారు కొంతమంది లైఫ్లో. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్లో మీ పర్సన్ వాక్ అవే చేస్తున్నా కూడా మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలి, మళ్ళీ మీతో కలవాలి, మళ్ళీ మీతో బ్యాలెన్స్ తీసుకురావాలి, మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ కావాలి అనే ఇంటెన్షన్ అయితే మీ కొంతమంది పార్ట్నర్స్కి ఉందన్నమాట. సో అందుకని పర్సన్ మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొంచెం ట్రై చేద్దాము, ఇంకొంచెం నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడదాము అనే ఒక ఎనర్జీస్తో ఇప్పుడు మీ ప్రజెంట్ మీ పార్ట్నర్ ఉన్నారనమాట. సో ఎలాగైనా బ్యాలెన్స్ తీసుకురావాలి, సక్సెస్ తీసుకురావాలి సిచ్యువేషన్లో అని ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. ఓకేనా, అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఈ పర్సన్ డిప్రెస్ అయిపోతారు, చాలా బాధపడతారు, లోన్లీగా ఫీల్ అవుతారు, హోప్లెస్గా ఫీల్ అవుతారు. బికాస్ ఎందుకంటే కొంతమంది ఒక ఫీమేల్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లో, మీ పార్ట్నర్ లైఫ్లో వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు, ఎవరైనా వాళ్ళు ఈ రిలేషన్షిప్ని ఒప్పుకోరేమో అనే భయాలు ఈ పర్సన్కి ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పర్సన్కి మీతో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని ఉంది, రీయూనియన్ చేయాలని ఉంది, టీమ్ వర్క్ చేయాలని ఉంది, కొలాబరేట్ అవ్వాలని ఉంది. బట్ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వేరే వాళ్ళు ఒప్పుకోరేమో, లేకపోతే సొసైటీ ఏమంటుందో, థర్డ్ పార్టీ ఏమంటుందో అనే ఒక భయాలతో ఈ పర్సన్ అంటే ఫీలింగ్స్ని తానే మోసం చేసుకుంటున్నారు అనమాట. అంటే మీకు ఇష్టమున్నా మీ దగ్గరికి రావాలి, రీయూనియన్ చేసుకోవాలి అనే ఒక కోరిక ఉన్నా కూడా ఈ పర్సన్ తనని తానే మోసం చేసుకుంటారు ఫ్యూచర్లో. బికాస్ తనకి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి చాలా చాలా ఉన్నాయన్నమాట మీ పర్సన్కి. సో వాళ్ళ మదర్ ఒప్పుకోరను, ఫ్రెండ్స్ ఒప్పుకోరను, లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీస్ ఉంటే వాళ్ళు ఏమంటారు అన్న భయాలు ఎక్కువగా ఈ పర్సన్కి ఉన్నాయి. సో అందుకని ఫ్యూచర్లో మీ పర్సన్ చాలా చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవుతారు, పాస్ట్ని తలుచుకొని బాధపడతారు. అయ్యో పాస్ట్లో మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము, ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్, ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది అనే ఒక
డిప్రెషన్ మోడ్లో గుర్తు తెచ్చుకొని ఏం చేయాలి, ఎలా సక్సెస్ తీసుకురావాలి అనే ఒక డైలమా పొజిషన్కి వెళ్ళిపోతారనమాట మీ పర్సన్. సో అందుకనే తనకి పెయిన్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. సో బట్ మీరు మాత్రం ఒక మంచి ప్యాషనేటెడ్ సక్సెస్ కావాలి అనే ఒక జోన్తో మీరు ఉంటారు. ఓకేనా? సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మరి ఏంజల్ గైడెన్స్ చూద్దాం మీకోసం. ఏంజల్స్, ప్లీజ్ గివ్ ద మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్. Please give the messages, angels. No. If you believe. Recovery. Clarification. Yes. Okay. From now. Okay. సో ఇప్పుడు ఏమైనా మీరు ఆల్ ఆఫ్ ద సడన్ ఏదైనా అయిపోవాలి, ఏదైనా మిరాకిల్స్ జరగాలి లైఫ్లో అంటే మాత్రం అది ఖచ్చితంగా జరగదు. బికాస్ ఇట్స్ ఎ నో అని చెప్తున్నారు యూనివర్స్. బికాస్ దీనికి కొంచెం టైం పడుతుంది, ఒక ఇయర్ అయినా టైం పడుతుంది. మీరు అనుకుంటుంది జరగాలి అనడానికి జరుగుతుంది, కానీ ఇమీడియట్ పాజిటివ్గా అయితే ఉండదు. సో అందుకనే మీరు కొంచెం పేషెన్స్గా ఉండాలి అని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఆల్సో మీరు బిలీవ్ చేయాలి. బిలీవ్ చేస్తే కనుక ఈ సిచ్యువేషన్లో ఒక రికవరీ అనేది వస్తుంది. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నా కూడా ఒక రిజల్యూషన్ అనేది, ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది వస్తుంది. సో దాట్ మీరు దాని నుంచి రికవర్ అవుతారు అని చెప్పి ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఓకేనా? సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో మీకు కొంచెం పేషెన్స్ అవసరం, ట్రస్ట్ అవసరం. అప్పుడే మాత్రమే మీరు ఒక యూనివర్స్ హెల్ప్ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్ప్ కానీ తీసుకొని ఈ సిచ్యువేషన్లో నుంచి రికవర్ అవుతారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఓకేనా? సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ రెజనేట్ అయితే కనుక డెఫినెట్గా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.